అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. మన ఆరుద్ర గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వారి అమూల్యమైనటువంటి కొన్ని రత్నాలు, ఆ సాహితీ రత్నాలలో, గీత రత్నాలలో కొన్నింటిని తలుచుకుందామని చెప్పి అనుకుంటున్నాం కదా! అందులో భాగంగా ఆయన 'ఉయ్యాల జంపాల'లో ఒక పాట రాశారు. రాముల వారి గురించి, ఆయన తత్వం ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి అన్నది 3 చరణాలలో అతి సులువైన, లలితమైనటువంటి పదాలలో ఇమిడ్చి అందించారు. దానిని లీలమ్మ గారు చాలా అద్భుతంగా పాడేశారు. ఆ పాట ఏంటో చూద్దాం చూడండి. అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధి సోముడు ఎందువలన దేవుడు. అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధి సోముడు ఎందువలన దేవుడు. తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను. తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను. తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను. అందాల రాముడు అందువలన దేవుడు. అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధి సోముడు ఎందువలన దేవుడు. అనుభవించదగిన వయసు అడవి పాలు చేసెను. అనుభవించదగిన వయసు అడవి పాలు చేసెను. అడుగు పెట్టినంత మేరార్య భూమి చేసెను. అందాల రాముడు అందువలన దేవుడు. అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధి సోముడు ఎందువలన దేవుడు. ధర్మపత్ని చెరబాపగ ధనుజుని దునుమాడెను. ధర్మపత్ని చెరబాపగ ధనుజుని దునుమాడెను. ధర్మము కాపాడుట కాసతినే విడనాడెను. అందాల రాముడు అందువలన దేవుడు. అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధి సోముడు ఇలలో మన దేవుడు. చూసారా ఎంత చక్కగా చెప్పారు. అంటే రాముని లక్షణాలు, గొప్పతనము ఈ 3 చరణాలలో చెప్తూ ఉంటే రాముడి మీద భక్తి కానీ, గౌరవం కానీ ఉన్న వాళ్ళకి కళ్ళు చెమర్చవు. అది చూడండి, అది ధర్మపత్ని చెరపాపక ధనుజుని దునుమాడెను. ధర్మము కాపాడుటక ఆ సతినే విడనాడెను. ఏమి వాక్యాలండి. ఆయనని సరస్వతి, అంటే ఆరుద్ర గారిని సరస్వతీమాత అనుగ్రహించిందనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? ఆ రాముల వారి అనుగ్రహం కూడా వారి మీద ఉండబట్టే చాలా అద్భుతమైనటువంటి పాటలు ఆయన రామాయణం గురించి కూడా రాశారు. రాయినైనా కాకపోతే రామపాదము సోకగా, అది మరో వీడియోలో మనం చెప్పుకుందాం. ఎందుకంటే బాపు గారు సినిమాలకి, అంటే బాపు గారికి ఆరుద్ర గారికి ఉండేటటువంటి ఒక మంచి మైత్రి ఏదైతే ఉందో, బాపు గారి సినిమాలు, చాలా సినిమాలకి ఇతను పాటలు రాశారు. ఆ అద్భుతమైన గుళికలన్నీ కూడా మళ్ళీ మనం ఒక మాలగా చేసి, ఆ మాల వారికి కృతజ్ఞతగా ఆరుద్ర గారికి స్మృత్యంజలి రూపంలో సమర్పించుకుందాం. ఏమంటారు? ఆరుద్ర గారి పాటలు మీకు కూడా ఇష్టమే కదా? మరి వెంటనే
లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చేయకపోతే. సరేనా? ఉంటాను.